మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా మార్కో రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కేరళలో ఈ సినిమా ఎక్సలెంట్గా కలెక్ట్ చేసింది. ప్రతిరోజు మినిమం 4-5 కోట్లు గ్రాస్ వచ్చింది. వర్కింగ్ డేస్లో కూడా నిన్న మొన్న టోటల్గా ఒక కేరళలోనే ఈ సినిమా 22 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ మేజర్గా మలయాళం మార్కెట్ నుంచి మరో 18 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. అలా కేవలం మలయాళం వర్షన్కి 40 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. ఇక మిగతా భాషల్లో లైక్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ నుంచి పెద్దగా కలెక్షన్స్ లేవు. మేజర్గా ఈ సినిమాకు మలయాళం వర్షన్కి కేరళ అండ్ ఓవర్సీస్ నుంచి 40 కోట్లు గ్రాస్ వచ్చింది 5 రోజుల్లో. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 30 కోట్లు అయితే 40 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇక ఈరోజు బుధవారం క్రిస్మస్ హాలిడే ఉంది ఈరోజు రేపు. బట్ ఈరోజు మోహన్ లాల్ సినిమా ఉంది మలయాళంలో బరోజ్ అని. మరి దానివల్ల ఏమైనా కలెక్షన్స్ ఇంపాక్ట్ పడవచ్చు. బట్ 50 కోట్ల గ్రాస్ అయితే కన్ఫర్మ్డ్గా వస్తుంది మొదటి వారంలో. సినిమా మలయాళం వరకు సూపర్ హిట్. ఇక మిగతా భాషల్లో ఎవరు చూడట్లేదు కాబట్టి మిగతా భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ కానీ బట్ ఒరిజినల్ మలయాళంలో మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. నేను కూడా చూశాను, హిందీలో చూశాను సినిమా. నాకు సెకండ్ హాఫ్ యాక్షన్ పార్ట్ అంటే యాక్షన్ ఉంది, జబర్దస్త్ ఉంది, ఒక హాలీవుడ్ సినిమా లాగా ఉంది, జాన్ విక్ లాగా ఉంది. బట్ ఏమంటే నాకు కథ ఎమోషన్ ఏం నచ్చలేదు కాబట్టి బట్ యాక్షన్ వరకు మాత్రం సినిమా ఎక్సలెంట్ ఉంది. అది మన ఉన్ని ముకుందన్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా మార్కో రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 40 కోట్ల గ్రాసు. సినిమా బడ్జెట్ వచ్చి 30 కోట్లు. ఓకే, బాయ్.